పీసీఓఎస్, పీసీఓడి అండ్ పీసీఓఎం అంటే ఏంటి? ఎస్ అండి, చాలా సటల్ డిఫరెన్స్ ఉంది, అంటే చాలా మైల్డ్ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఓడి అంటే లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఐదర్ అన్యూజువల్ ఫేషియల్ హెయిర్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లైట్ పీరియడ్స్, హెవీ బ్లీడింగ్ ఏదున్నా, అండ్ ఆల్సో థర్డ్ థింగ్ స్కాన్ మీద కూడా ప్రూవెన్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు మనం పీసీఓడి అంటాం. ఒకవేళ ఇదేమీ లేకుండా ఓన్లీ స్కాన్లోనే ఓవరీస్ ఎపియరెన్స్ అనేది పీసీఓఎస్ లాగా కనిపిస్తే, అంటే పెరిఫరల్గా ఈ బుడగలన్నీ ఉండడం వల్ల దాన్ని పర్ల్ ఆఫ్ చైన్ ఎపియరెన్స్ అంటాం. అంటే మనం మెడలో వేసుకున్న పర్ల్ చైన్ లాగా ఉంటుందన్నమాట. అలా ఉన్నా అండ్ వాల్యూమ్ ఆఫ్ ద ఓవరీ గ్రేటర్ దాన్ 10 ml ఉన్నా, ఈ అమౌంట్ ఆఫ్ ఫాలికల్ నంబర్ అనేది కూడా గ్రేటర్ దాన్ 19 ఉంటే దాన్ని పీసీఓఎం అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ మార్ఫాలజీ. అండ్ ఒకవేళ పీసీఓడి చేంజెస్ అలాంగ్ విత్ షుగర్స్ కానీ, ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, సెంట్రిపెటల్ ఒబేసిటీ అంటాం, అంటే పొట్ట దగ్గర కానీ బ్యాక్ సైడ్ కానీ ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ ఉంటే, ఇది అంటే లేట్ ఇన్ ద ఫ్యూచర్ మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్, హైపర్ కొలెస్ట్రాల్ ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని పీసీఓఎస్ అని లేబుల్ చేస్తామన్నమాట. సో ఇదేనండి ఈ మూడిట్లకి ఉన్న డిఫరెన్స్. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. ప్లీజ్ డూ కమెంట్ ఫర్ మోర్ సచ్ డౌట్. ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.